ఆ విషయం కేసీఆర్ గారే ఎన్నో సందర్భాల్లో చెప్పారు, మీ అందరి సాక్షిగా. కాబట్టి నేను కేసీఆర్ గారిని ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 50 సార్లు కలిసిన, 15-20 రోజులు పూర్తి కాలం గడిపిన. ఏ ఒక్క క్షణం కూడా మా మధ్యన ఈ చర్చ రాలే, ఈ ప్రస్తావన రాలే. నేను అదే విషయాన్ని మీడియా మిత్రులు అడిగినప్పుడు చెప్పిన, ఒక సెకండ్ కూడా మా మధ్యన ఈ చర్చలు రాలేదు. అందుకే మీరు ఆమె గురించి ఏమడిగినా అది వృధా తప్ప ఇంకోటి కాదు. నిమిషం సమయం కూడా మేము దాని గురించి కేటాయించలేదు. నిమిషం సమయం కూడా వృధా అనే మాట చెప్పిన తప్ప నేను ఇంకోటి చెప్పలేదు. కేసీఆర్ దగ్గర నేను ఏం మాట్లాడినా అది రాలేదు కాబట్టి చెప్పిన. నేను దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, దాంట్లో మాట్లాడకూడదు ఏం లేదు, లేకపోతే అన్పార్లమెంటరీ లేదు, ఇంకొకటి లేదు. కేసీఆర్ గారి గురించి వెళ్ళి కేసీఆర్ దగ్గర మేమేం మాట్లాడినాం అదే చెప్పాం. బనకచెర్ల గురించి మాట్లాడినాం, కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడినాం, ఎరువుల గురించి మాట్లాడినాం, దెబ్బతింటున్న వ్యవసాయ రంగం గురించి మాట్లాడినాం, ఎట్లా కాపాడుకోవాలి నీళ్లను, గోదావరిని, బనకచెర్ల విషయంలో ఎట్లా ముందుకు పోవాలి, ఏ రకంగా దాన్ని ఆపాలి, ప్రజా ఉద్యమాల పట్ల ఎట్లా నిర్మాణం చేయాలి, కోర్టుల ద్వారా ఎట్లా ఆపాలి, గీ తపన తప్ప మాకు గీ ప్రయత్నం తప్ప కేసీఆర్ గారి దగ్గర ఇంకా ఏ చర్చ రాలేదు. కాబట్టి నేను ఎక్కడన్నా ఒక సందర్భాల్లో విలేకరుల మిత్రులు అడిగినప్పుడు అదే మాట చెప్పిన. నేను సూర్యాపేటలో 100 సార్లు మాట్లాడినా, మీరు 1000 సార్లు ప్రశ్న వేసినా నా సమాధానం ఒకటే. కేసీఆర్ గారిని నేను ఇప్పట్లో కలిసిన సందర్భాలలో ఏ ఒక్క రోజు కూడా మాకు వ్యవసాయ రంగానికి సంబంధించి, గోదావరి జలాలకు సంబంధించి, బనకచెర్లకు సంబంధించి, కాళేశ్వరం జలాలను నీళ్ళకి పొలాలకు ఇచ్చే సంబంధం గురించి, రైతుల సమస్య, ప్రధానంగా ఈ మధ్యకాలంలో రైతుల ఎరువుల సమస్య గురించి, ఇవి తప్ప రాజకీయ విషయాలు మాట్లాడుతున్నారు.